వెల్కమ్ టు ఆదిత్య ఫోటో క్లిక్స్. ఫోటోగ్రఫీ 30 డేస్ కోర్సులో ఈరోజు మనం డే 5లో ఉన్నామండి. డే 5లో వచ్చి టైప్స్ ఆఫ్ లెన్సెస్ అండ్ ఈ లెన్సెస్ ని ఫోటోగ్రాఫర్స్ ఎలా యూజ్ అవుతుందో తెలుసుకుందాం అనమాట. అంటే ఈరోజు లెన్సెస్ అనేది ఎక్స్పెన్సివ్ ఉన్నాయి. మరి ఏ ఫోటోగ్రాఫర్కి ఏ లెన్సెస్ అవసరం అవుతాయి, ఆ లెన్సెస్ ను మనం ఎలా యూజ్ చేసుకోవాలి, ఆ లెన్సెస్ యొక్క అవసరాలు ఏంటనేది మనం ఈరోజు క్లాస్లో తెలుసుకుందాం. మీరు ఎంచుకున్న ఫోటోగ్రఫీని బట్టి మీరు లెన్సెస్ అనేది చూస్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనండి, మరి క్లాస్ స్టార్ట్ చేద్దామా? ఈ ఫస్ట్ లెన్స్ వచ్చి మనకి ప్రైమ్ లెన్స్. ఫిక్స్డ్ ఫోకల్ లెంత్ కలిగి ఉంటుంది. ప్రైమ్ లెన్స్ ఫిక్స్డ్ ఫోకల్ లెంత్ కలిగి ఉంటుంది. ఎగ్జాంపుల్ 35 mm, 50 mm, 85 mm. సెకండ్ వన్ వచ్చి నో జూమ్. జూమ్ రింగ్ ఉండదు, ఓన్లీ ఫోకస్ రింగే ఉంటుంది. ఈ ప్రైమ్ లెన్స్ పోర్ట్రైట్ ఫొటోస్ తీస్తున్నప్పుడు ఇమేజ్ కి షార్ప్నెస్ గా క్యాప్చర్ చేస్తుంది. ఈ టైప్ ఆఫ్ లెన్సెస్ ఎక్కువ ఎవరు యూజ్ చేస్తారంటే పోర్ట్రైట్ ఫోటోగ్రాఫర్స్, స్ట్రీట్ ఫోటోగ్రాఫర్స్, ట్రావెలింగ్ ఫోటోగ్రాఫర్స్. ఈ 85 mm వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్స్ ఎక్కువ యూజ్ చేస్తారనమాట. ఈ పోర్ట్రైట్ ఫోటోగ్రఫీలోనే వెడ్డింగ్ ఫోటోగ్రఫీ అండ్ బేబీ షూట్స్, ఈ ఫ్యాషన్ ఫోటోగ్రఫీ ఇవన్నీ పోర్ట్రైట్ లోకే వస్తాయి అన్నమాట. 35 mm ప్రైమ్ లెన్స్ ఒకటి తీసుకుందాం. ఈ ప్రైమ్ లెన్స్ చూస్తే ఇక్కడ మనకి ఓన్లీ ఫోకస్ రింగే ఉంది, జూమ్ రింగ్ అనేది లేదనమాట. ఈ ఫోకస్ లో ఆటో ఫోకస్, మాన్యువల్ ఫోకస్ అనమాట. మనం ఏదైనా ఇమేజ్ ని క్యాప్చర్ చేయాలంటే ఈ లెన్స్ మనమే దగ్గరికి దూరంకి తీసుకెళ్లాలన్నమాట. మీరు కానీ బిగినర్స్ అయితే ఈ ప్రైమ్ లెన్స్ యూజ్ చేసి ఫోటో తీయడం వల్ల మీ ఇమేజెస్ అనేవి చాలా షార్ప్ గా వస్తాయి అన్నమాట. కొన్ని లెన్సెస్ చూద్దాం మనము. ప్రైమ్ లెన్స్ ఫస్ట్ ఇమేజ్ వచ్చి మనకి అది నికాన్ బ్రాండ్ అనమాట. ఇది 35 mm ఫోకల్ లెంత్, దీని ఎఫ్ నెంబరు 1.8 అనమాట. సెకండ్ ఇమేజ్ వచ్చి మనకి కెనాన్ 50 mm, వీటిని స్టాండర్డ్ లెన్స్ అంటారు అనమాట. థర్డ్ వన్ వచ్చి మనకి 85 mm, ఇది బ్రాండ్ సిగ్మా. ఫస్ట్ ఇమేజ్ చూడండి, ఈ ఇమేజ్ అనేది బ్యాక్గ్రౌండ్ బ్లర్ అయింది కదా, వీటిని బొకే షాట్లు అంటారు అనమాట. ఈ బ్యాక్గ్రౌండ్ బ్లర్ అవ్వాలంటే మనకి ఈ ఎఫ్ నెంబర్ అనేది స్మాల్ ఉండాలన్నమాట. అంటే మనకి లెన్స్ లో ఉండే ఓపెనింగ్ అనమాట. ఎలా యూజ్ చేయాలని మనకి అపాచర్ క్లాస్లో ఇంకా బాగా అర్థం అవుద్ది. సెకండ్ ఇమేజ్ కూడా చూసారా, వెనక మళ్ళీ బ్యాక్గ్రౌండ్ బ్లర్ అయింది. ఇప్పుడు ప్రజెంట్ బ్యాక్గ్రౌండ్ బ్లర్ అనేది మనకి ట్రెండింగ్ అనమాట. ఇలా బ్యాక్గ్రౌండ్ బ్లర్ కావాలంటే మనము ఈ ప్రైమ్ లెన్స్ యూజ్ చేయాలి. అందుకే ఇవి పోర్ట్రైట్స్ కి బాగా యూజ్ చేస్తారనమాట. ఈ జూమ్ లెన్స్ అనేవి డిఫరెంట్ ఫోకల్ లెంత్ కలిగి ఉంటాయి. ఇవి డిఫరెంట్ ఫోకల్ లెంత్ ఉంటాయి. ఇవి సెకండ్ వన్ ఏంటంటే ఇవి తక్కువ జూమ్ కలిగి ఉంటుంది. ఎగ్జాంపుల్ 18-105, 24-70 mm, 18-140 mm. ఇవి జర్నలిజం ఫోటోగ్రాఫర్స్, వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్స్ అండ్ రెగ్యులర్ గా యూజ్ చేసే ఫోటోగ్రాఫర్స్ ఈ యొక్క జూమ్ లెన్స్ అనేవి తీసుకుంటారు అనమాట. ఈ జూమ్ లెన్స్ నే కిట్ లెన్స్ కూడా అంటారు. కొన్ని సందర్భాల్లో ఈ స్ట్రీట్ ఫోటోగ్రాఫర్స్, పోర్ట్రైట్ ఫోటోగ్రాఫర్స్, ట్రావెలింగ్ ఫోటోగ్రాఫర్స్ ఈ ప్రైమ్ లెన్స్ తో అన్ని సందర్భాల్లో కూడా ఫొటోస్ కొన్ని క్యాప్చర్ చేయలేరు. అలాంటప్పుడు వాళ్ళకి ఈ జూమ్ లెన్స్ కూడా యూజ్ అవుతాయి అనమాట. 18-105 జూమ్ లెన్స్ ఉంది. ఈ 18 అనేది ఏమో ఇక్కడ వైడ్, 105 అనేది జూమ్. ఇది ఫోకస్ రింగ్. మనకి ఫోకస్ ఆటో, మాన్యువల్, విఆర్, ఆన్ ఆఫ్. మనకి ఇవి తక్కువ జూమ్ కలిగి ఉంటాయి. ఇవి రెగ్యులర్ లెన్స్ లేదా కిట్ లెన్స్ అంటారు. వీటిలో మనం యూజ్ చేసి ఇమేజెస్ ని క్యాప్చర్ చేయొచ్చు అనమాట. జూమ్ లో చూసారా డిఫరెంట్ ఫోకల్ లెంత్ అనమాట. 26-70 mm, 24-105 mm, 24-70 mm,
మనకి ప్రతి లెన్స్ మీద ఆ అపాచర్ నెంబర్ అనేది ఎఫ్ నెంబర్ 1, ఇది 2.8, 4.5 అని ఉన్నాయి కదండి. మనం లెన్స్ తీసుకునేటప్పుడు మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే అది ఎంత ఫోకల్ లెంత్ ఉంది, అది ఏఎఫ్ నెంబర్ ఉందనేది మనం చూస్ చేసుకోవాలి. దాన్ని బట్టి అమౌంట్ కూడా మారుతుంటుంది అనమాట. జూమ్ లెన్స్ తో తీసిన ఇమేజెస్ చూసారా, అంటే ఇవి తక్కువ జూమ్ ఉంటాయి కనుక మనకి ఈ ట్రావెలింగ్ ఫోటోగ్రాఫర్స్ కానీ, మనకి వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్స్ కానీ, జర్నలిజం ఫోటోగ్రాఫర్స్, ఆర్కిటెక్చర్ ఫోటోగ్రఫీకి వీటి కోసం అంటే రెగ్యులర్గా మనం యూజ్ చేసుకునేటప్పుడు ఈ యొక్క జూమ్ లెన్స్ అనేవి మనకి చాలా ఉపయోగపడతాయి అన్నమాట. ఇది వచ్చి మనకి టెలిఫోటో లెన్స్. ఇవి డిఫరెంట్ ఫోకల్ లెంత్ కలిగి ఉంటాయి. ఎక్కువ జూమ్ ని కలిగి ఉంటాయి. ఎగ్జాంపుల్ 70 to 200 ఇది క్యాండిడ్ ఫోటోగ్రఫీస్ ఎక్కువ యూజ్ చేస్తారనమాట. క్యాండిడ్ ఫోటోగ్రఫీ అంటే పర్సన్ కి తెలియకుండా తీసే ఫోటోగ్రఫీని క్యాండిడ్ ఫోటోగ్రఫీ అంటారు. అదే విధంగా 70 to 500 mm ఇది మనకి వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ వాళ్ళు ఎక్కువ యూజ్ చేస్తారు. అలాగే 100 to 800 mm ఇది మనకి స్పోర్ట్స్ ఫోటోగ్రాఫర్స్ ఎక్కువ యూజ్ చేస్తారు అనమాట. ఇలా ఈ లెన్స్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి ఎక్కువ దూరం ఉన్న ఇమేజ్ ను కూడా దగ్గరగా తెచ్చుకొని క్యాప్చర్ చేయొచ్చు అనమాట. ఈ లెన్స్ టెలిఫోటో లెన్స్ 70 to 300 జూమ్ అనమాట. ఇది 70 mm అనేది వైడ్, 300 అనేది జూమ్ అనమాట. మనకి ఇమేజ్ ని దూరంగా ఉన్న ఇమేజ్ ని కూడా మనము ఉన్న ప్లేస్ నుంచి మనం దగ్గరగా జూమ్ చేసుకొని ఇమేజెస్ ని క్యాప్చర్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చి మనకి టెలిఫోటో లెన్స్. ఈ టెలిఫోటో లెన్స్ అనేది ఏంటంటే మనకి ఎక్కువ జూమ్ ని కలిగి ఉంటాయి. దీనికి కూడా డిఫరెంట్ మనకి ఫోకల్ లెంత్ చూసారా, ఇక్కడ 100 to 300 mm కెనాన్ బ్రాండ్ అనమాట. ఆ ఫోకల్ లెంత్ ని బట్టి మన లెన్స్ కాస్ట్ కూడా మారుతూ ఉంటుంది. ఇది కెనాన్ ఆర్ఎఫ్ 100 to 500 mm అనమాట. ఇవి మనకి స్పోర్ట్స్ ఫోటోగ్రాఫర్స్, వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్స్ వీటిని ఎక్కువ యూజ్ చేస్తారనమాట. ఫోర్త్ వన్ వచ్చి మనకి వైడ్ యాంగిల్ లెన్స్. ఈ వైడ్ యాంగిల్ లెన్స్ అనేవి ఎక్కువ వ్యూని క్యాప్చర్ చేయడానికి ఈ వైడ్ యాంగిల్ లెన్స్ యూజ్ చేస్తారన్నమాట. ఎగ్జాంపుల్ 14 to 30, 14 to 50 mm అనమాట. ఇవి ఎక్కువ ఏ ఫోటోగ్రాఫర్స్ యూజ్ చేస్తారంటే ల్యాండ్స్కేప్ ఫోటోగ్రఫీ అండ్ నేచర్ ఫోటోగ్రాఫర్స్ అనమాట. ల్యాండ్స్కేప్ అంటే పర్వతాలు, కొండలు, వీటిని ల్యాండ్స్కేప్స్ అంటారు అనమాట. వైడ్ యాంగిల్ లెన్స్ అనమాట. ఈ ఫోకల్ లెంత్ స్టార్టింగ్ అనమాట మనకి 14 mm నుంచి 30 mm, 14 mm నుంచి 15 mm ఇలా ఉంటాయి. వీటి వల్ల మనకు యూజ్ ఏంటంటే వ్యూ అనేది ఎక్కువ క్యాప్చర్ చేయొచ్చు అనమాట. ల్యాండ్స్కేప్ ఫోటోగ్రాఫర్స్, నేచర్ ఫోటోగ్రాఫర్స్ అనేది ఈ లెన్స్ ఎక్కువ యూజ్ చేస్తారు. మన ఫోటోగ్రఫీని బట్టి మనము లెన్స్ చూస్ చేసుకొని మనకి కావాల్సిన ఇమేజెస్ని స్పీడ్గా క్యాప్చర్ చేయొచ్చు అనమాట. థ్యాంక్ యూ.